డ్రగ్స్ ఇక్కడ కల్చర్లో ఏంటి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ డ్రగ్స్ హియర్ యూఎస్లో? ఐ థింక్ ఇక్కడ సిచ్యువేషన్ అంత దారుణంగా అయిపోయిందంటే, లైక్ ఎర్లియర్ బలిసిన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, దే కెన్ అఫోర్డ్ ఇట్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బై కొకైన్, ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్, వాళ్ళు ఏంటి అంటే ఒక సర్టెన్ అమౌంట్ డబ్బులు ఇస్తే దెన్ యూ విల్ గెట్ ఇట్, బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఎంత గలీజ్ అయిపోయిందంటే ఈ ఫెటనాల్ ఇవన్నీ వెరీ చీప్. యూ కెన్ బై దెమ్ లైక్ $1 ఇస్తే దొరికిపోతుంది. That you can buy, and literally bathing salts. Bathing salts also is a drug which you can buy. ఒక పెద్ద డబ్బా you can buy it for $10. సో అంతకుముందు ఇంత రీచ్ లేకపోతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది యూజ్ చేయడం వల్ల, అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ ఇక్కడ యూఎస్లో చాలా వరకు క్రైమ్స్ జరిగేవి కూడా ఈ డ్రగ్స్ బేస్డ్ మీదనే. వాడికి తెలియదు వాడు ఏం చేస్తున్నాడు, బికాస్ హీస్ హై. ఇప్పుడు ఆల్కహాల్ తాగిన వాడికే తెలియదు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి, నువ్వు ఇలా చేసావరా రాత్రి అంటే అవునా పొద్దున్న చేశానా అని చెప్పి అంటాడు. అలాంటిది వాడు అంత హెవీ డ్రగ్స్, వాడిని లిటరలీ మ్యానిపులేట్ చేసే డ్రగ్స్ వాడు తీసుకొని he's going into a shop, he mob చేస్తున్నారు, లైక్ మగింగ్ చేస్తున్నారు, దే ఆర్ స్టీలింగ్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్. దే ఆర్ లిటరలీ, మొన్న ఒక ఇండియన్ అబ్బాయి పాపం మన తెలంగాణ నర్సంపేట అటు సైడ్ నల్గొండ అనుకుంటా అబ్బాయి, ఇక్కడ గ్యాస్ స్టేషన్లో, గోపికృష్ణ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తాను, 35 years old పాపం అబ్బాయి. ఏం లేదు, హీ జస్ట్ కేమ్, అబ్బాయిని షూట్ చేశాడు, ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. గన్ పెట్టి బెదిరియడం అదేం లేదు, లైక్ లిటరలీ వచ్చేసి షూట్ చేసేసాడు. హిస్ గోల్ వాజ్ టు కిల్ హిమ్. చంపేశాడు. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సిగరెట్ ప్యాకెట్ ఎంత, $10, $12. ఆ అబ్బాయి లైఫ్ సిగరెట్ ప్యాకెట్తో, లైక్ వాడికి తెలీదు బికాస్ వాడికి హీఈస్ హై ఆన్ డ్రగ్స్, హీ డజంట్ నో, లైక్ అంటే వాడు ఏం చేస్తున్నారో మనకు తెలీదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకున్న ఈ ఫోటోగ్రఫీ వల్ల నాకు సర్కిల్ పెద్దది. ఐ నో పీపుల్ హూ ఆర్ 20 years బ్యాక్, 25 years బ్యాక్ యూఎస్కి వచ్చిన వాళ్ళు, 2000లో 1998లో వచ్చిన వాళ్ళు, ఐ నో దెమ్. సో వాళ్ళు చెప్తారన్నమాట, లైక్ అప్పుడప్పుడు చెప్తారు, నాకు లిటరల్లీ ఒక 3-4 times నన్ను మగ్గింగ్ చేశారు, గన్ పెట్టేసి డబ్బులు, ఫోన్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. చాలాసార్లు జరిగింది మాకు. వాళ్ళు ఏమైనా పెడితే, గన్ పెట్టేస్తే మీరు ఎమ్మటే ఇచ్చేసేయాలి, మీరు అసలు ఆర్గ్యూ చేయకూడదు, పారిపోదాం అలాంటి చేయకూడదు అసలు ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్గా చాలామంది జెన్జీ కిడ్స్ అయినా కానీ, మిలినియల్స్ కానీ, టెక్నాలజీ అప్డేట్ అవ్వడం వల్ల, ఇన్స్టాగ్రామ్, ఫోన్స్, వీడియోలు చేసి పెట్టడం వల్ల చాలామంది తెలుస్తుంది అలా అవుతుంది ఇన్సిడెంట్, ఇలా అవుతుందని చెప్పి. అంతకుముందు కూడా చాలా అయ్యాయి యూఎస్లో, దే హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, బట్ అప్పుడు ఏంటో వాళ్ళు చెప్పలేదు. బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్ 20 years బ్యాక్, 25 years బ్యాక్ ఉన్న అంకుల్, ఆంటీ ఎవరైనా కానీ, దే విల్ టెల్ యూ దర్ ఎక్స్పీరియన్సెస్, హౌ బ్యాడ్ ఇట్ వాస్. We'll get about the violence Indian kids. Let's stick to drugs kada. What about marijuana here? You know, marijuana is also considered to be a drug. I mean, fentanyl, oxycodone, avanni, we have a drug problem US lo undi, but there is also legalization that is happening. Are you pro legalization of weed, or what is your stance on that? I would say there is always a yes and there is a no. Yeah. So ikkada already లీగల్ చేసినా చేయకపోయినా ఎనీ గివెన్ స్టేట్ యూ కెన్ గో బై ఇట్, ఇట్స్ అవైలబుల్. అండ్ లిటరలీ ఒక సర్టెన్ అమౌంట్లో కొంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఏ కేస్ ఎనీమోర్. అది మన ఫెడరల్ గవర్నమెంట్ చేసింది రూల్, విచ్ ఇస్ లైక్ నువ్వు ఒక సర్టెన్ అమౌంట్ దాటితేనే దెన్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్పేసి దే పుట్ ఇట్ అప్. అంటే వేర్ విచ్ యువర్ సప్లయర్ అండ్ ఆ స్టేజ్లో ఉంటే. బట్ ఇఫ్ యూఆర్ కన్జ్యూమింగ్ ఫర్ రెగ్యులర్ ఇది, బట్ యు నో లైక్ ఇట్స్ ఎవ్రీవేర్. దేర్ ఆర్ లైక్ ఇప్పుడు మనం సియాటల్, ఆరెగన్, పోర్ట్లాండ్, ఆరెల్స్, కొలరాడో, ఇవన్నీ స్టేట్స్లో, న్యూయార్క్, న్యూ జెర్సీ, ఇవన్నీ స్టేట్స్లో ఇట్స్ ఆల్రెడీ లీగల్. నువ్వు స్టోర్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఇట్స్ ఐ వుడ్ సే ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇక్కడ కూడా లీగల్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్, ఇప్పుడు టెక్సస్లో ఇట్స్ నాట్ లీగల్ బికాస్ ఇట్స్ ఏ క్రిస్టియన్ బేస్డ్ స్టేట్ అండ్ దే డోంట్ వాంట్ ఇట్ టు కమ్ లీగల్ బికాస్ దే థింక్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ దేర్ కల్చర్. సో ఇలాంటి స్టేట్స్లో కూడా మేబీ ఒక ఫెడరల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది అనుకోండి, చేసి నేషనల్ వైడ్గా. ఇప్పుడు కెనడా చేసింది. కెనడా 5 years బ్యాక్, 6 years బ్యాక్ దే మేడ్ ఇట్ లీగల్. ఎంటైర్ కంట్రీ ఇట్స్ లీగల్ నౌ. కెనడాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ వీడ్ దొరుకుతుంది అండ్ లీగల్గా నువ్వు కొనుక్కోవచ్చు, లీగల్గా యూ కెన్ కన్జ్యూమ్ ఇట్. సో అలా ఇప్పుడు యూఎస్ కూడా చేసే ఛాన్స్ ఉంది. అండ్ అది మనకు నచ్చినా నచ్చకపోయినా ఇట్స్ ఆల్ హ్యాస్ టు బీ విత్ అస్. లైక్ ఇప్పుడు ఎప్పుడో ఆల్కహాల్ అయితే కన్జ్యూమ్ చేస్తావా లేదా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఆల్కహాల్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. బట్ నువ్వు ఎంత కన్జ్యూమ్ చేస్తావా లేదా అనేది పర్సనల్ చాయిస్.